నమస్కారం అండి. సెల్ ఫోన్ లేకుండా, టీవీ లేకుండా, సెల్ ఫోను, టీవీని వాడుతూ సమయాన్ని గడపకుండా ఎవరూ లేరు. అయితే చిన్న చిన్న పిల్లలు లేతే కొంచెం ఎదిగిన పిల్లలు గాని మీకున్నప్పుడు, ఆ పిల్లలొచ్చి మీతో ఏదైనా మాట్లాడాలని వచ్చినప్పుడు, ఈ సెల్ ఫోన్‌లు లేతే టీవీల్లో మీ సమయాన్ని గడిపేదానికంటే వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళు మీతో ఆటలాడాలన్నా, పాటలు పాడాలన్నా, లేతే ఏదన్నా చెప్పాలనుకుంటున్నా, మాట్లాడాలనుకుంటున్నా వారికి సమయాన్నివ్వండి. అలా మీరు అవసరమైతే వాళ్ళు మీ దగ్గరికొచ్చినప్పుడు వాళ్ళతో కలిసి తినండి. వాళ్ళని కొంచెం వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యాల్ని గుర్తించండి. అలా కాకుండా మీ పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు మీరు ఫోన్ చూస్తూ, టీవీ చూస్తూ లేదా వాళ్ళని నెగ్లెక్ట్ చేసి మీరు గనక ముందుకెళ్తే మీకు వాళ్ళతో ఉన్నటువంటి అనుబంధం పోతుంది. ప్రేమ పోతుంది. కాలక్రమేణా వాళ్ళు మిమ్మల్ని గుర్తించకుండా ఎళ్ళిపోతారు. ఆఖరికి మీరు ఓల్డ్ ఏజ్ హోమ్‌లకెళ్ళే పరిస్థితొస్తుంది. అలా గాకుండా మీరు వాళ్ళతో కలిసి ఆడి, పాడి, తిని వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాలతోని గనక మీరు గనక ప్రోత్సహిస్తే మీకు వచ్చే ఆనందం మరి ఎప్పుడు గూడా ఎలా మీరు పొందలేరు. మరొక పద్ధతి ద్వారా. వాళ్ళలో మీ మీద మంచి ముద్రలు, మంచి ఆలోచనలు వచ్చే విధంగా మీరు ప్రవర్తిస్తారని ఆశిస్తున్నాను. నమస్కారం.